దుబాయ్ మీదన భారీ దాడితో విరుచుకుపడుతోంది ఇరాన్. వాస్తవంగా దుబాయ్‌లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉన్నమాట వాస్తవం. కానీ మొన్ననే దుబాయ్ అమెరికాని ఖాళీ చేసేమంది. అమెరికా గూడా అక్కడ ఏ యుద్ధ విమానాలు లేవు. కానీ ఆ వంక పెట్టి దుబాయ్‌ని సర్వనాశనం చేస్తుంది ఇరాన్. దుబాయ్ మీదన వందల కొద్దీ డ్రోన్‌లు. నిన్న కొంతమంది మిత్రులు అక్కడ నా మిత్రులు కొంతమంది అక్కడున్నారు. ఏది అనుకోకుండా అక్కడికి వెళ్ళటం వలన చిక్కుకుపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు 'పీవీ సింధు' 'మంచు విష్ణు' లాంటి వాళ్ళు ఎట్లా చిక్కుకుపోయారో, అలా కొంతమంది అక్కడికి వెళ్లి చిక్కుబడిపోయారు. అలా చిక్కుకుపోయినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటేనేమో వచ్చి డ్రోన్‌లు పడుతున్నాయి. అయ్యి ఎప్పుడు పేలుస్తాయో తెలీదు. హోటళ్లలో ఉన్నామని అదే భయం. ఎందుకంటే భారీ అంతస్తులతో హోటళ్లుంటాయి. ఎప్పుడొచ్చి ఏది పేలుస్తుందో తెలీదు. పోనీ ఏదైనా ఎక్కడన్నా కింద ఇళ్లల్లో ఉన్నామన్నా ఇల్లు గూడా అపార్ట్‌మెంట్‌లోనే ఉండేది. దీంతో కొంతమంది ఎడారి ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తయితే దుబాయిలో వరుసగా నిన్న వందల కొద్దీ డ్రోన్‌లు, వందల కొద్దీ మిస్సైల్‌లతో విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది. నిన్నటి నుంచి ఇవాళ కూడా జరుగుతానే ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడిలో అమెజాన్‌కి సంబంధించినటువంటి డేటా సెంటర్ సర్వనాశనమైంది. ఈ విషయాన్ని దుబాయ్ కూడా అంగీకరిస్తోంది. అలాగే దుబాయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని భారీ ఎత్తున నాశనం చేసి వదిలిపెడుతోంది ఇరాన్.